రైట్ ఇట్ స్టార్టెడ్ సార్. ఓకే. ఓకే. నో ఇక్కడ చూస్తే సార్ మనం డేటా జాయినింగ్కి వస్తే కన్నా మనకు ట్యాబ్లియో కెన్ సపోర్ట్ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, 4 టైప్స్ అనే జాయింట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు జాయింట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అసలు అంటే సార్, ఒక టేబుల్ నుంచి కాక మల్టిపుల్ టేబుల్ నుంచి డేటా తీసుకోవాలంటే జాయినింగ్ యూజ్ చేస్తాం. మోర్ దాన్ 1 టేబుల్ నుంచి ఎప్పుడైతే మనకు రిపోర్ట్లోకి డేటా కావాలి అంటే కన్నా జాయింట్స్ అనేది యూజ్ చేస్తాం. అది కూడా బేస్డ్ ఆన్ ద కామన్ కాలం నేమ్. అంటే ప్రైమరీకి మామూలుగా డేటాబేస్ లెవెల్లో చూస్తే కన్నా దాన్ని మనము ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ అంటాం సార్. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ద కామన్ కాలం నేమ్ మీద మనకు డేటా అనేది పుల్ చేస్తాం ఎప్పటికైనా కానీ. ఓకే. ఇప్పుడు ఈ ఫిస్సీస్ ఓకే, ఇది ఒక ట్యాబ్లెట్లోకి వెళ్ళాను, ట్యాబ్లెట్ ఓపెన్ చేశాను. లెట్సే మనకు నరేన్ బ్యాచ్ అనేది ఒకటి ఉంది అనుకోండి సార్. ఇఫ్ ఐ గో టు ద డేటా సోర్స్ హియర్, ఇక్కడ చూస్తే నేను ఆర్డర్స్ ఒకటే తీసుకున్నాను సార్. ఓకే. అలా కాకుండా ఐ వాంట్ డేటా ఫ్రమ్ పీపుల్స్ యాజ్ వెల్. దిస్ ఇస్ వన్ మోర్ టేబుల్ సార్. పీపుల్ని ఇక్కడ డ్రాగ్ చేసిస్తానే. ఓకే. ఇట్ ఆటోమేటికల్లీ ప్రొవైడ్ ద జాయిన్. Automatically provides the join. Once you click this here sir, this area, Cartesian area, then by default it apply the inner join. Okay. These are the column names. See, region and region. Okay, both orders and people tables have same column name. So it automatically take the common column name. Okay, it provides the inner join by default. Okay, if you want you can change the left outer join. లెఫ్ట్ అవుటర్ జాయిన్స్, ఇన్నర్ జాయిన్ అంటే ఏమవుతుందంటే సార్ యాక్చువల్గా, ఓకే, ఇన్నర్ జాయిన్ ఓకే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఇట్ పిక్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఓకే. అది ఏమన్నా ఐడియా ఉందా సార్? చెప్పాలా సార్ ఒకసారి ఏమన్నా? ఓకే. ఎస్ సార్. ఇప్పుడు ఒక డేటాబేస్ ఓపెన్ చేశాను అనుకోండి సార్. లెట్స్ సే దిస్ ఇస్ ద డేటాబేస్. అరాకిల్ డేటాబేస్ ఓపెన్ చేస్తే కన్నా ఓకే, స్కాటు టైగర్ ఇలా ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మనకు 2 టేబుల్స్ ఉన్నాయి సార్. సెలెక్ట్ అవుట్ 1 అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అవుట్ 2, ఈ విధంగా 2 టేబుల్స్ ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు నేను వచ్చేసి సెలెక్ట్ స్టార్ అని ఇచ్చాను ఫ్రమ్ ఓకే అవుట్ 1 ఇన్నర్ జాయిన్ అని ఇచ్చాను సార్. ఇన్నర్ జాయిన్ అవుట్ 2. ఓకే. ఆన్ అని ఇచ్చేసి వాట్ ఈస్ ద కామన్ కాలమ్స్ ఆర్ డిఈపిటి నెంబర్, డి నెంబర్. దీస్ ఆర్ ద కామన్ కాలమ్స్. ఓకే. ఇఫ్ ఐ అప్లై ద ఇన్నర్ జాయిన్ ఆన్ 2 tables based on the common column, okay, then you will get 10 20 30 10 20 30 10 20. that means see ఈ 2 మాత్రమే మ్యాచింగ్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 60 ఉంది, 70 ఉంది. దేర్ ఇస్ నో మ్యాచింగ్ ఫ్రమ్ 2 different tables. Right. Inner join always pick the matching records from the both the tables. Okay. If I say this one again, if I apply inner joins like left outer join, out 1, okay, left join, okay, out 2 from not from on dptno equal to d num. See sir, which is the left table sir normally? Okay, out 1 is the left table, right? Okay, all the records from the left 1 table sir, only matching records from the left 2 table, right. See sir, this is the left table. See, matching and unmatching records from the left table, matching records from the right table. Okay. If I apply the right outer join, it is matching and unmatching records from the. Okay, let me see here. Okay, if I say left join, if I say right join, so right join. Okay, sorry, it is just copy and paste only. See sir, if I apply a right join, see sir, from right table all the matching and unmatching records, from the left table only matching records. అయితే లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్, ఇన్నర్ జాయిన్స్ ఇవన్నీ ఎస్క్యూఎల్ లో కూడా రన్ అయిపోతాయి కమెంట్స్. అవును సార్ రన్ అవుతాయి యాక్చువల్గా. ఇక్కడ చూస్తే నేను ఫుల్ జాయిన్ అని ఇచ్చాను అనుకోండి సార్. లెట్స్ సే ఓకే, ఫుల్ జాయిన్ అని ఇస్తే మ్యాచింగ్ అండ్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. మొత్తం ఆ డేటా ఈ డేటా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడైతే మ్యాచింగ్ లేకపోతే అక్కడ నల్ వచ్చేస్తుంది అంతే.
అండ్ ఇందులో SQL లో క్రాస్ ట్యాబ్ జాయింట్స్ కూడా ఉన్నాయి కదండి. క్రాస్ జాయిన్స్ నో క్రాస్ టైప్ జాయిన్స్ అంటే క్రాస్ జాయిన్ అంటాం సార్. క్రాస్ జాయిన్ అంటే కన్నా ఏం లేదు సార్, ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్గా. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అవుట్ 1 కామా అవుట్ 2 ఇచ్చాను సార్. ఓకే, ఐ డోంట్ కీప్ ఎనీ కండిషన్ సార్, దట్ ఈస్ ఏ క్రాస్ జాయిన్ అంతే. అంటే క్రాస్ జాయిన్ అంటే కన్నా వీ డోంట్ కీప్ ఎనీ జాయిన్ బిట్వీన్ 2 టేబుల్స్, దట్ ఈస్ ఏ క్రాస్ జాయిన్. రికార్డ్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎలా వస్తాయంటే సార్, ఫస్ట్ టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మల్టిఫైడ్ బై సెకండ్ టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రికార్డ్స్. అది అలా. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక దాంట్లో 5 రికార్డ్స్ ఉన్నాయి సార్, అదర్ దాంట్లో 5 రికార్డ్స్ ఉన్నాయి, 25 రికార్డ్స్ వచ్చాయి మనకి. రైట్ సార్. ఓకే, యా, అది మనకు క్రాస్ జాయిన్ అంటాం సార్, దాన్ని క్రాస్ జాయిన్ అంటాం. క్లియర్ అయినా సార్ ఇది? ఓకే అండి. యా, ద సేమ్ వే సార్, ఇఫ్ ఐ అప్లై ఇన్నర్ జాయిన్ సార్, ఓకే, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద ఆర్డర్స్ అండ్ పీపుల్. If I apply left outer join, all records from the orders, only matching records from the people. If I apply right outer join, matching and unmatching records from the people, only matching records from the orders. This full outer means all the records, matching and unmatching records from the both the tables. Okay. Yes sir, this is the one sir. Now if I put a returns also, see sir, I can join returns also. Now we have a common column sir, order. Okay, order ID. Okay, now see, it is the order. Okay, where is order ID? Sorry. Yeah, it is the order only. Order ID, order. So it is a matching. So somehow the word is matching. So it pick the data. Now let's say if I go for some other. Okay, I go here. Excel, I go here. Then I go to the desktop. Then if I say Tableau here, Tableau, okay, here I am using training data, employee source I am using sir. Okay, if I click this one here, okay, here there are 2 tables sir. Okay, but these 2 tables I would like to join with the here sir, I would like to join here as well. Now see, if I click this one, see sir, there is no common column sir, from the orders, from the department, or from the people and department, from the returns and department, there is no common column. Okay. So it says error. It says error actually. The common column name is not there sir, common column. Now we can define the sir, from the orders there is a state sir. Okay. Okay, it is the state. From the department there is a location sir. There is some matching data. Okay, if we don't have a common column name, we have to specify the common column name sir. Okay, Now you can add employee also. Say simply you can select employee here. Just drag it here, it automatically goes and connect to the department table sir. Okay, here we have a department number and a department name, same records. Okay. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ దగ్గర ఈ ఆరెంజ్ మార్క్స్ ఎందుకు వచ్చిందంటే సెకండరీ సెకండ్ సోర్స్ నుంచి. అవునండి సార్, సెకండరీ సోర్స్ అనేసి అంటున్నాను. ఇప్పుడు ఆర్డర్స్ లో ఉండి డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్నర్ జాయిన్ తీసుకున్నాం ఫస్ట్. ఓకే సార్. అండ్ మరి పక్కన ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నప్పుడు ఈ ఇన్నర్ జాయిన్ అండ్ ఈఎంపీ లో ఉన్నది మ్యాచ్ అవుతుందా, లేకపోతే డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ మధ్య ఇన్నర్ జాయిన్ మ్యాచ్ అవుతుంది? అది ఇదే సార్, ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి మధ్య ఇన్నర్ జాయిన్ సార్ అది. సో అదంతా కూడా కింద టేబుల్లో వచ్చేస్తుందండి కంప్లీట్ గా మొత్తం సార్. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది కదా సార్, ఇక్కడ చూస్తే ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఓకే, ఇఫ్ యూ డ్రాగ్ ఇట్ హియర్, ఇలా కొంచెం మూవ్ చేస్తే కన్నా ఇది ఆర్డర్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ సార్. ఇక్కడికి మనం మూవ్ చేసే కొద్దీ అవి కనిపిస్తూ ఉంటాయి సార్, అంతేనా. ఇక్కడ చూస్తే రిటర్న్స్ టేబుల్ ఉన్నాయి, పీపుల్ టేబుల్ కూడా ఉంది చూడండి. ఓకే, యా, మనకి ఏవైతే ఇక్కడ జాయిన్ చేస్తామో, ఈ ఏరియాలో జాయిన్ చేస్తామో ఆల్ టేబుల్స్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇక్కడ అదే కాలమ్ నేమ్స్ రికార్డ్స్ కనిపిస్తాయి సార్. నో ఇఫ్ యూ గో టు ద షీట్ ఆల్సో, షీట్కి వెళ్ళారంటే కన్నా ఆ షీట్లో కూడా మనకి అన్ని టేబుల్స్ కనిపిస్తాయి. సీ సార్, రిటర్న్స్ టేబుల్. ఓకే, ఇక్కడికి వచ్చేసి సమ్వేర్
ఇంకో ప్లగ్ తీయమని. ఎస్ డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, పీపుల్ టేబుల్, okay, returns table. See sir, all the tables will be available here. Okay, that means we have to drag the column names, table names here, then only all the fields are available to create the report. ఓకే, Okay, is it clear sir? అవునండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఆర్డర్స్ ఇక్కడ తీసుకొచ్చి ట్రాక్ చేసుకుంటాం, అవునండి సార్. అండ్ ఆర్డర్స్ పక్కన డిపార్ట్మెంట్ టేబుల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి పెడితే ఆటోమేటిక్ గా మనం జాయిన్ సెలెక్ట్ చేస్తాం, ఇన్నర్ జాయిన్. అవును ఇన్నర్ జాయిన్ బై డిఫాల్ట్ వస్తుంది సార్ యాక్చువల్గా ఇఫ్ ఇట్స్ సేమ్ కాలం నేమ్. ఓకే, ఇప్పుడు పీపుల్ ని తీసుకొచ్చి కింద పెట్టి ఆర్డర్స్ తో ఎట్లా ఇస్తాం జాయిన్, ఆటోమేటిక్ గా అక్కడ పెడితే డిపార్ట్మెంట్ కింద పెడితే ఆర్డర్స్ తోనే మ్యాచ్ అయిపోతుందా? ఇప్పుడు ఏంటంటే సార్ సేమ్ కాలం నేమ్ ఉందనుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఏముందంటే ఆర్డర్స్కి పీపుల్కి సేమ్ కాలం నేమ్ ఉంది, రీజియన్ ఉంది. మరి ఇప్పుడు నేను ఎంప్లాయీ వచ్చేసి ఇక్కడ డ్రాగ్ అయ్యాను సార్, ఎందుకంటే దెర్ ఈజ్ ఏ కామన్ కాలం నేమ్ హియర్ సార్, డిపార్ట్మెంట్ ఉంది. అందుకని అది ఎంప్లాయీ ఎప్పుడైతే ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేస్తానే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్తో జాయిన్ అయిపోయింది సార్. ఓకే, లేదు నాకు ఇప్పుడు ఎంప్లాయీని వచ్చేసి డిపార్ట్మెంట్తో వద్దు, నేను పీపుల్తో జాయిన్ చేయాలనుకున్నాను అనుకో సార్. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఇక్కడికి వెళ్తే కన్నా యూ కెన్ సీ ఆల్ ద టేబుల్స్ అండ్ కాలం నేమ్స్ ఇక్కడ. సీ సార్ పీపుల్తో జాయిన్ చేయాలంటే బట్ దెర్ ఇస్ నో కామన్ డేటా సార్ ఎంప్లాయీకి దీనికి, బట్ స్టిల్ ఐ కెన్ జాయిన్ సార్, బట్ డేటా రాదు నీకు, మ్యాచింగ్ డేటా లేదు కాబట్టి యూ డోంట్ గెట్ ఇట్ సార్. See, I can still join, but I can apply the full outer join or something. ఓకే, రైట్, ఇలా ఫుల్ అవుటర్ జాయిన్ ఏదైనా అప్లై చేయడం వల్ల మనకు చేసుకోవచ్చు కావాలి. ఏది కూడా అప్లై అవ్వట్లేదు దానికి, ఏదైనా అప్లై అవ్వదు సార్, బికాస్ దెర్ ఇస్ నో కామన్ కాలం, అంటే కామన్ డేటా లేదు సార్ యాక్చువల్గా. అప్పుడు ఫుల్ అవుట్ ఇచ్చినా సరే మరి అప్పుడు ఫుల్ అవుట్ ఇస్తే ఇందులో కూడా మ్యాచ్ అయిపోవాలి కదా, ఏది జాయిన్ లేకపోయినా. ఇది సారీ ఇది డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా, లెట్ మీ సీ సార్, ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను అనుకోండి, లెట్స్ సే. Now we'll get it. See, oh sorry, here I need to put employee names. Let's say full outer join is you will get it. See, ఓకే, అంటే ఇందాక నెంబర్ ఉంది సార్, ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ ఉంది, 2 స్ట్రింగ్లు ఇస్తే జాయిన్ అయిపోద్ది. ఓకే ఓకే, ఈ విధంగా మనకేంటంటే మనకు ఏ టేబుల్ నుంచి ఏ కాలంకు జాయిన్ చేయాలనే మనం స్పెసిఫై చేసుకోవచ్చు సార్ ఇక్కడ. సో ఇన్ దట్ వే వీ కెన్ డూ ఇట్. ఓకే, క్లియర్ సార్ అయితే? ఓకే అండి. సార్ ఇవి ఈ జాయింట్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి సార్, ఇంపార్టెంట్ ఇవి యాక్చువల్గా. ఓకే, మనకు ఎప్పుడు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే కన్నా ఒక టేబుల్ నుంచి డేటా అనేది చాలా రేర్ సార్. మనకు మల్టిపుల్ టేబుల్స్ కానీ మల్టిపుల్ ఎక్సెల్ షీట్స్ కానీ కనెక్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో వీ షుడ్ బి గుడ్ విత్ ద జాయింట్స్, అంటే ఎప్పుడు ఏ టేబుల్ ఎలా జాయిన్ చేస్తే మనకు ఎలా అవుట్పుట్ వస్తుందో తెలియాలి మనకి. ఇందులో క్రాస్ జాయిన్స్ అని ఏమైనా ఉన్నాయండి? నో సార్, ట్యాబ్లో డోంట్ సపోర్ట్ క్రాస్ జాయింట్స్. ఓకే, క్రాస్ డేటాబేస్ జాయింట్స్ ఉన్నాయి. క్రాస్ డేటాబేస్ జాయింట్స్ అండి. క్రాస్ డేటాబేస్ జాయింట్స్ అంటే ఇవే సార్ యాక్చువల్గా. సపోజ్ ఇది ఒక ఎక్సెల్ సార్, ఓకే, ఇది ఒక అరాకిల్ అనుకోండి, ఈ రెండింటి మధ్య టేబుల్స్ని తీసుకొని జాయిన్ చేస్తే దాన్ని క్రాస్ డేటాబేస్ జాయింట్స్ అంటాం. ఓకే, we apply the join between 2 different sources, that is a cross database joins. మళ్ళీ జాయింట్స్ ఉండేది మనకు 4 అయినా, లెఫ్ట్ ఇన్నరు, రైట్ అవుటర్, లెఫ్ట్ అవుటరే. బట్ ఏంటంటే 2 సోర్సెస్, డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేస్తాం, దాన్ని క్రాస్ డేటాబేస్ జాయింట్స్ అంటాం సార్. ఓకే, క్లియర్ అయినా సార్? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ ఒకసారి చూడండి. ఓకే, ఓకే అండి. యా, నో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ చూసిన సార్, క్రియేటింగ్ ఏ జాయిన్, ఎడిటింగ్ జాయిన్ టైప్స్. ఎడిటింగ్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఎడిటింగ్ జాయిన్ టైప్స్. ఓకే, ఎడిటింగ్ జాయిన్ ఫీల్డ్స్ ఆల్సో. ఎడిటింగ్ జాయిన్ ఫీల్డ్స్ అంటే కాలం నేమ్స్ చేంజ్ చేయడం సార్. ఓకే, ఇందాక స్టేటు, లొకేషను, ఇందాక పీపుల్ అవి చేసాము చూసారా. పీపుల్ వచ్చేసి ఒకటి పీపుల్లో నుంచి పీపుల్ ఈ నేమ్ చేసాము అంటే జస్ట్ ఫీల్డ్ నేమ్స్, కాలం నేమ్స్ డిఫరెంట్గా చేంజ్ చేయడం. దిస్ ఈస్ ద జాయింట్స్.
ఓకే ఇఫ్ ఐ గో ఫర్ ఎ డేటా బ్లెండింగ్ సమ్ ఓకే జాయింట్స్ అనేది ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 2 టేబుల్స్. ఓకే జాయింట్స్ అనేది 2 టేబుల్స్ మధ్య ఎగ్జిస్ట్ అయి ఉంటాం సార్. బట్ డేటా బ్లెండింగ్ అనేది 2 సోర్సెస్ మధ్య ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే సార్ ఇక్కడ చూస్తే ఈ 2 సోర్సెస్ కదా, ఈ 2 వచ్చేసి మనకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చేశాం సార్. నేను ఇక్కడ వచ్చేసి ఇవి సోర్సెస్, ఇవి కనెక్షన్స్. ఒక సోర్స్లో మల్టిపుల్ కనెక్షన్స్ చేసుకోవచ్చు. ఆర్ మనకి ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ కూడా ఉన్నాయి చూడండి సార్. ఎంప్లాయీ, శాంపుల్, సూపర్ స్టోర్. ఇఫ్ ఐ క్లిక్ శాంపుల్ స్టోర్ ఐ కెన్ ఓన్లీ సీ దిస్ వన్. సీ సార్ ఓన్లీ శాంపుల్ సూపర్ స్టోర్ డేటా మాత్రమే చూస్తున్నాను ఇక్కడ. ఓకే ఇఫ్ ఐ క్లిక్ ఎంప్లాయీ, ఎంప్లాయీ టేబుల్ లేదా ఇది? ఎంప్లాయీ ఎక్సెల్ ఈజ్ నాట్ ఫౌండ్ అంటుంది. దట్స్ ఫైన్, నో ప్రాబ్లమ్. జస్ట్ వీ కెన్ సెలెక్ట్ సమ్ అదర్ ఫైల్. ఓకే ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు రండి. నాట్స్ బిగ్ డీల్. యా రైట్. ఇక్కడ చూస్తే కానీ సార్ ఇది ఒక సోర్స్. దీస్ ఆర్ ద సోర్సెస్. అంటే ఒక సోర్స్లో మల్టిపుల్ కనెక్షన్స్ ఉండొచ్చు, మనకు డిఫరెంట్ సోర్సెస్ కూడా ఉండొచ్చు. అంటే ఈ సోర్స్ మధ్యలో మనకి జాయిన్ ఇచ్చేదాన్ని, అంటే ఒక లింక్ ఇచ్చేదాన్ని మనకు డేటా బ్లెండింగ్ అంటాం సార్ మెయిన్గా. ఓకే నౌ ఇఫ్ ఐ గో హియర్ సార్, ఓకే ఇక్కడ వచ్చేసి రైట్ సార్, ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే సార్, ఓకే ఈ ఇక్కడున్న ఎంప్లాయీ టేబుల్లో నుంచి నేను సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సార్. ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాను, శాలరీ తీసుకున్నాను ఫ్రమ్ ఎంప్లాయీ సోర్స్. నేను ఆర్డర్స్కి వెళ్తాను, సపరేట్ సోర్స్ సార్ ఇది. ఓకే ఇక్కడున్న డిపార్ట్మెంట్లో నుంచి నేను డీ నేమ్ తీసుకున్నాను సార్. ఓకే ఓకే డీ నేమ్ రాలేదా ఇది? సీసా ఇట్ ఈస్ సేయింగ్ నల్ అనేది డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే ఈ డిపార్ట్మెంట్ను చేసి వదిలేస్తాను యాక్చువల్గా. లెట్స్ సీ నో సార్. ఓకే ఇక్కడ చూస్తే why it is not coming data. Let's say if I remove this one here, I think yeah right. If I say d name here from here and employee from here, e name, I think there is no common data. That is why. Okay, we don't have a common data. Let's forget remove all the sources to show you exactly output what it contains normally. Close this one, close this one, everything is closed sir. Okay we have only storyboard that cannot be deleted actually. Okay now we can delete this one. Right sir, if I go to the initiate here, now I connect to the source from here sir. That is the Excel source. Let's say here I am using a Tableau I am using. Here I am having a employee. Okay employee తీసుకున్నాను. నెక్స్ట్ అగైన్ ఐ గో ఫర్ వన్ మోర్ సోర్స్ హియర్, న్యూ డేటా సోర్స్. ఎక్సెల్ తీసుకున్నాను. ఎక్సెల్లో ట్రైనింగ్ డేటాలో నాకు ఎంప్లాయీ సోర్స్ ఫైల్ ఉంది. రైట్ సార్, దీస్ ఆర్ ద 2 ఫైల్స్ ఐ టుక్ ఇట్ సార్. ఓకే సపరేట్ సోర్స్గా తీసుకున్నాను. ఇక్కడ చూస్తే 2 సోర్స్లు ఉన్నాయి సార్. ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఓకే కొన్ని రికార్డ్స్ తీసుకుంటాను. ఓకే ఎంప్లాయీ టేబుల్ నుంచి కొన్ని రికార్డ్స్ తీసుకున్నాను. జాబు ఓకే సమ్ శాలరీ కూడా తీసుకున్నాను. ఈ డిపార్ట్మెంట్ అనే సోర్స్ నుంచి కూడా నాకు కొన్ని రికార్డ్స్ కావాలి సార్. బై డిఫాల్ట్ ఏం డిస్ప్లే చేస్తుంది సార్, హ్యాష్ట్రిక్ అని డిస్ప్లే చేస్తుంది. బికాస్ దెర్ ఇస్ నో లింక్ సార్. 2 డిఫరెంట్ సోర్సెస్ బట్ దెర్ ఇస్ నో లింక్ సార్. ఆ లింక్ మనం ఎక్కడ ఇస్తామంటే సార్ యాక్చువల్గా డేటాకి వెళ్ళేసి ఎడిట్ రిలేషన్షిప్కి వెళ్ళేసి ఓకే ఈ రెండింటి మధ్య లింక్ ఇస్తాం సార్. ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ లింక్ ఇస్తాం యాక్చువల్గా. ఓకే సారీ వాట్ హ్యాపెండ్ దిస్ వన్. ఓకే ఇఫ్ ఐ గో హియర్ ఎడిట్ రిలేషన్షిప్, ఇక్కడ చూస్తే కన్నా డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్కి ఇచ్చింది సార్ లింక్. ఓకే ఇక్కడ చూస్తే కన్నా మనకు ఏదైతే కామన్ కాలం ఉంటుందో రెండిట్లో సార్ ఈ ఒక లింక్ అనేది వస్తుంది, ఎనేబుల్ అవుతుంది సార్ లింక్ అనేది.
ఓకే ఆ లింక్ను జస్ట్ అది బ్రోకెన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కానీ సార్ ఒకటి నౌ యూ కెన్ సీ ద డేటా ఇన్ దిస్ కాలమ్ సి. దాన్ని ఎనేబుల్ చేస్తే నౌ యూ కెన్ సీ ద డేటా సార్. ఓకే అంటే రెండు సోర్సెస్ మధ్య మనము ఒక జాయిన్ అంటే వన్ కైండ్ ఆఫ్ లింక్ని పర్ఫామ్ చేస్తాము. ఆ కాన్సెప్ట్ని మనం డేటా బ్లెండింగ్ అంటాం సార్. ఒక్కసారి థియరిటికల్ గా చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు రెండు డేటా సోర్సెస్ ని తీసుకున్నాము. రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్ డేటా బ్లెండింగ్ ఈజ్ ఏ ఫ్యూచర్ సార్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ ఏ రిలేటెడ్ డేటా ఇన్ మల్టిపుల్ డేటా సోర్సెస్ సార్, ఓకే విచ్ యూ వాంట్ టు అనలైజ్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ వ్యూ. సింగిల్ వ్యూ అంటే ఒక బార్ గ్రాఫ్లో యూజ్ చేయాలి రెండు డిఫరెంట్ సోర్సెస్లో డేటాని. ఓకే ఓకే, ద టూ సోర్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డేటా బ్లెండింగ్ ఆర్ యాజ్ రెఫర్డ్ యాజ్ ఎ ప్రైమరీ అండ్ సెకండరీ. ఒకటి ఏంటంటే ప్రైమరీకి వెళ్తుంది, రెండు సెకండరీకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఏ లెఫ్ట్ అవుటర్ జాయిన్ క్రియేటెడ్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ. లెఫ్ట్ అవుటర్ జాయిన్ పర్ఫామ్ అవుతుంది సార్ వెన్ ఎవర్ యూ అప్లై ద డేటా బ్లెండింగ్. ఓకే ఓకే, అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే సార్ మనకు ప్రైమరీ సోర్స్ నుంచి ఆల్ ద డేటా వస్తుంది, సెకండరీ సోర్స్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ డేటా వస్తుంది. అదే సార్. ఇప్పుడు ఏంటంటే ఈ డేటా బ్లెండింగ్ అనేది మనకు టూ సోర్సెస్ నుంచి డేటా ఒకసారి నేను ఒకేసారి తీసుకుని ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే ఓకే మనకు ఒక డేటా బ్లెండింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఆ డేటా బ్లెండింగ్ ఏంటంటే కామన్ కాలం మీద ఈ లింక్ ఇవ్వడమే సార్, అంతేను. ఓకే, అంటే రెండు డేటా సోర్సెస్ డౌన్లోడ్ యాడ్ చేస్తే ఒకటి ఫస్ట్ ప్రైమరీ అవుతుంది, సెకండరీ అవుతుంది, అండ్ ఆటోమేటిక్ గా అక్కడ ఒక జాయిన్ ఫామ్ అవుతుంది. జాయిన్ అనేది అదే సార్, మనం అదే ఏది కామన్ కాలమో చెక్ చేసుకొని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ కాలం నేమ్ ఉంటే కన్నా అదే ఆటోమేటిక్గా జాయిన్ ఇచ్చేస్తుంది. సేమ్ కామన్ ఉంటే ఆటోమేటిక్ ఇస్తుంది, దాన్ని మనం ఎనేబుల్ చేస్తే అవును కనిపిస్తుంది. డేటా బ్లెండింగ్ అంటాం సార్ దాన్ని. ఓకే ఓకే, జాయిన్కి డేటా బ్లెండింగ్కి డిఫరెన్స్ అడుగుతుంది. జాయిన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టూ టేబుల్స్. ఓకే, డేటా బ్లెండింగ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టూ సోర్సెస్. ఓకే ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే సార్ మేబీ ఇంటర్వ్యూలో అడిగితే కదా ఓకే నాకు జాయింట్స్ ఉన్నాయి కదా, నేను టూ డేటాబేసెస్ని కూడా జాయిన్ చేయొచ్చు కదా అని అడుగుతారు. దాన్నే క్రాస్ డేటాబేస్ జాయిన్స్ యూజ్ చేయొచ్చు కదా అంటారు. వై వీ గో ఫర్ డేటా బ్లెండింగ్ అంటే ఏమవుతుందంటే సార్ కొన్ని దేర్ ఆర్ సమ్ డేటాబేసెస్ ఒక డేటాబేస్కి ఇంకొక డేటాబేస్కి కామన్ కాలం నేమ్ ఉన్నప్పటికి కూడా జాయింట్ సపోర్ట్ చేయవు సార్. ఒకటి క్లౌడ్ డేటాబేసెస్, ఒకటి రిలేషనల్ డేటాబేస్ తీసుకున్నాము, ఆర్ ఒకటి రిలేషనల్ డేటాబేస్ ఒక ఫ్లాట్ ఫైల్ తీసుకున్నాం సార్. కామన్ కాలం ఉంది, కామన్ డేటా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఈవెన్ దో యూ డోంట్ సపోర్ట్ సార్, జాయింట్ సపోర్ట్ చేయదు ఒక్కోసారి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీ కెన్ గో ఫర్ ఏ డేటా బ్లెండింగ్. రైట్ సార్, ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట మనం. సో ఈవెన్ క్రాస్ డేటాబేస్ జాయిన్స్ పెర్ఫామ్ అవ్వని సిచ్యువేషన్స్ లో కూడా మనం ట్యాబ్లూలో డేటా బ్లెండింగ్ ద్వారా రైట్ సార్ రెండు సోర్సెస్ లో ఉన్న డేటాని బ్లెండ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ సార్. ఓకే ఓకే, ఇది క్లియర్ అయినా సార్ ఇది? ఓకే ఓకే, ఎస్ సార్. అంటే మనకేంటంటే సార్ ప్రైమరీ డేటా సోర్స్కి సెకండరీ డేటా సోర్స్కి లెఫ్ట్ అవుటర్ జాయిన్, డేటా బ్లెండింగ్ ఆల్వేస్ పర్ఫామ్ ద లెఫ్ట్ అవుటర్ జాయిన్ సార్. ఓకే ఓకే, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రైమరీ అనేది ఆల్వేస్ లెఫ్ట్ అవుతుంది మనకి. ఒకసారి ట్యాబ్లూ కన్సోల్కి వెళ్ళండి. ఎస్ సార్. ఇప్పుడు ఐఎం డిపార్ట్మెంట్ అనేది సెకండరీ కదా? అవునవును సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ అయితే ఇది ఈ కలర్ ఉంటే అది ఫస్ట్ అదే ప్రైమరీ అండి సార్, ఈ కలర్ ఉంటే సెకండరీ అనేసి. ఇప్పుడు రివర్స్ చేయండి, దాన్ని ప్రైమరీ దీన్ని సెకండరీ కింద. అవి చేంజ్ చేయాలంటే సార్ యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ రిలేషన్షిప్కి వెళ్ళేసి ఇక్కడ ప్రైమరీ సోర్స్ ఉంది కదా సార్, దాన్ని ప్రైమరీ సోర్స్ కింద మార్చాలి. సో డిపార్ట్మెంట్ని ప్రైమరీ కింద సోర్స్ కింద ఆటోమేటిక్గా రెండోది సెకండరీ అయిపోతుంది. అవును, లేదు అంటే కన్నా ఏం లేదు సార్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఏ కాలం అయితే తీసుకుంటామో సార్, ఏ టేబుల్ నుంచి అయితే కాలం తీసుకుంటామో అది ప్రైమరీ అయిపోద్ది ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూస్తే కానీ ఇలా చేస్తే ఇది ప్రైమరీ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ యాడ్ చేసేటన్నీ సెకండరీ అవుతాయి సార్. ఓకే, హ్యాస్ట్రిక్ ఏ వచ్చి ఉంటుంది, ఎనేబుల్ చేస్తే కదా యూ కెన్ సీ సార్ నల్లు వచ్చేస్తాయి యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే, అలా కూడా మనకి పర్ఫామ్ చేసుకోవచ్చు సార్. ఓకే, అంటే ఏ కాలం అయితే ఫస్ట్ డ్రాగ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమరీ సార్. ఓకే, క్లియర్ సార్ ఇది డేటా బ్లెండింగ్? రైట్ సార్. ఓకే, సింప్లీ స్టాప్ ఇట్ దిస్ వన్.